దీన్ని ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. శ్రద్ధగా ఈ మాటలు ఆలకిద్దాం. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము. నీ సొంత బావిలో ఉబుకు జలాన్ని త్రాగు. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? సొంత కొండలోని, గట్టిగా పిల్లలు పెద్దలందరూ చెప్పండి, సొంత కొండలోని నీళ్లు పానము చేయము. నీ సొంత బావిలోను ఉబికే జలము త్రాగుము. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? వెరీ గుడ్. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పేరేమిటంటే సొంతమైనవి అనండి. ఈరోజు మీకు అర్థమయ్యేటట్లుగా ప్రభు మాట్లాడును గాక. మహారాజు జ్ఞాని సొలొమోను ఇంచుమించు చాలా జ్ఞానం కలిగి అనేకమైన మాటలు రాశారు, సామెతలు రాశారు, కొన్ని కీర్తనలు కూడా సొలొమోను రాశాడు. ఆయన జ్ఞానం దేవుడే చెప్పాడు, ఇలాంటి జ్ఞాని పుట్టడు అని. చాలా మహాజ్ఞానంతో ఈ సామెతల గ్రంథాన్ని రాశాడు. నేను తరచుగా ప్రతిరోజు సామెతల గ్రంథం బ్రేక్ఫాస్ట్ ముందు వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం. సామెతల గ్రంథం ఖచ్చితంగా చదువుతూ ఉంటా, కీర్తనల గ్రంథం చదువుతూ ఉంటా, 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక చదువుతూ ఉంటాను, విశ్వాస వీరుల పట్టిక. సో వీటితో పాటు బైబిల్ స్టడీ చదువుతూ ఉంటా. దేవుని లేఖనాల్లో సామెతల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, అందులోకి ప్రత్యేకంగా చాలా జ్ఞానంతో సొలొమోను రాశాడు, ఎక్స్పీరియన్స్తో రాశాడు. సొంత కొండలోని, సొంత బావిలోని నీళ్లు మీరు తాగండి. ఈరోజు మన ఆత్మీయ జీవితము సొంతమైనవి అనే టాపిక్ని గురించి మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నిజమే, మన జీవితాల్లో కూడా మనకంటూ సొంతం ఒకటి ఉండాలని ఎప్పుడు ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉండాలి, కోరుకోవాలి ఖచ్చితంగా కూడా. అద్దింట్లో ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? అయ్యగారు, జాన్ వెస్లీ గారు, ఒక సొంత ఇల్లు ఉంటే చాలండి, ఈ అద్దింట్లో ఉండలేకపోతున్నామండి, ఇంటి ఓనర్స్తో రోజు తలకాయ నొప్పే, మోటార్ వేసుకోవద్దంటాడు, మరి నీళ్ళు ఎట్లా అవుతాయండి? కొంతమంది ఓనర్స్ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారో ఇంకా ఆ ఇంట్లో ఉండలేము మనం. అయ్యగారు, ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉండాలి, ఒక సొంత ఇల్లు మాకు కావాలండి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి మనకి. ఆ తర్వాత సొంత స్థలం కావాలండి అడుగుతారు, దేవుడు సొంత స్థలాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత చాలామంది ఒక సైకిల్ చూడండి, ఒకప్పుడు మాకు చిన్నప్పుడు మేము సేవకు వెళుతున్నప్పుడు సైకిల్ మీద సేవ చేసే రోజుల్లో బస్ స్టాండ్లో అద్దెకి సైకిల్ ఇస్తూ ఉండేవారు. అద్దె సైకిల్ మీద చాలా స్థలాలకు వెళ్ళిన సందర్భాలు నాకు గుర్తు. ప్రారంభ దినాలు అద్దివి. ఆ తర్వాత బైక్, ఎవరో ఒకరు బైక్, మనకు బైక్ లేనప్పుడు ఎవరో ఒకరు బైక్ తీసుకుని వెళుతూ ఉంటాం. కారు లేనప్పుడు ఎవరో ఒకరు కారు తీసుకుని వెళుతూ ఉంటాం. అప్పుడు అడుగుతూ ఉంటాం, సొంతది ఉండాలయ్యా, సొంతం మాకంటూ ఒకటి ఉండాలని అందరూ ఆశపడుతూ ఉంటారు, అందరూ కోరుకుంటూ ఉంటారు. మంచిదే. ప్రభు కూడా చెప్తున్నాడు, నీ సొంత బావిలోని, సొంత కొండలోని నీళ్ళే తాగు. నీకంటూ సొంతమైనవి ఉండాలి. ఎంతకాలము ఇతరుల మీద నువ్వు ఆధారపడతావు అనేటట్లుగా ప్రభు మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. యేసు నామములో ఈ మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేయునుగాక. సొంతవి అంటే మనకు చెందినవి అని అర్థం కదా. మనకి చెందినవి, మన స్టాంపు, మన ముద్ర, మన సంతకం లేకుండా అది చల్లదన్నమాట. సొంతవి. ప్రభు నీ జీవితంలో, విశ్వాస జీవితంలో అడుగు పెట్టావు కదా, నీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సొంతమైనవి నువ్వు సొంతం చేసుకోవాలి. వాటిని నువ్వు తప్పకుండా స్వాధీనం చేసుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటుంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళని గమనిస్తూ ఉంటుంటే
వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళే కాదు, వాళ్ళ అన్నయ్యదో లేకపోతే వాళ్ళ తమ్ముడిదో, ఒరే పెళ్ళికి వెళ్తున్నాను ఎవరో డ్రెస్ అంటే ఇస్తారు, మరి వేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ మెడలో మెరిసిపోతుంటారు, సొంతం కాదు అన్న అక్క, సొంతం కాదు, ఏదో ఆ ఫంక్షన్లో కనబడాలి కాబట్టి, అందరికీ కనపడాలి కాబట్టి బ్యూటిఫుల్గా అని అనుకుని అవి ధరించు, సొంతం కాదు. ఇలా అద్దెకి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తే బాగా అర్థమవుతుంది. దావీదు బాలుడే, గొల్యాత్తో యుద్ధం చేసి జయాన్ని పొందే ముందు ఇలాగా ఆయన యుద్ధానికి వెళుతున్నప్పుడు మొదటి రాజు అయిన సౌలు యుద్ధానికి వెళుతున్న దావీదును చూసి యుద్ధ ఆయుధాలు, వెరీ ఇంపార్టెంట్, తన యొక్క వస్త్రాల్ని దావీదుకి ఇస్తాడు. దావీదు ఏమంటాడు తెలుసా? రాజా, ఇవి నాకు సెట్ అవ్వవు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు ఇవి లూజ్ అయిపోతాయి, నీ డ్రెస్ నాకు సెట్ అవ్వదయ్యా, నాది నాదే, నీది నీదే అనుకుని సౌలు యుద్ధానికి వెళ్తున్న ఆ యొక్క దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు వస్త్రాలను తీసుకెళ్ళలేదు, కానీ 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక వడిసెలు తీసుకుని వెళ్ళాడు. అద్భుతంగా గొల్యాతుని పడగొట్టాడు, విజయాన్ని పొందాడు. ప్రభు మీ జీవితంలో కూడా సొంతమైన వాటిని అనుగ్రహించునుగాక. మీకున్న తెలివితేటలని ఉపయోగించండి. ఎంతకాలం ఇప్పుడు ప్రస్తుతం చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇన్విజిలేటర్స్ చాలామంది మేడమ్స్, సార్స్ కూడా మన చర్చిలో ఉన్నారు, కాలేజీ లెక్చరర్స్, స్కూల్ టీచర్స్. వాళ్ళు చెప్తున్న మాటలు, అయ్యా అన్నయ్య చాలామంది స్లిప్లు ఎట్టేస్తున్నారన్నయ్య బాబు, వాళ్ళు ఏం చదవట్లేదన్నయ్య బాబు, మాస్టర్లు మేము చూసి చూడకుండా ఉండాల్సి వస్తుంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కరోనాలో పాస్ అయినోడికి డాక్టర్ అయ్యాడు అనుకోండి, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఊహించుకోండి, మీరు ఆ ఇమేజ్ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రాణాలు మన చేతిలో ఉండవు అప్పుడు. అందుకనే సొంత జ్ఞానం మనకి కావాలి. ఆమేన్. సొంతంగా ప్రయత్నాలు మనం చేయాలి. సొంత తెలివితేటలు చక్కగా దేవుడిచ్చిన ఆ ఆలోచన ప్రకారంగా అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇంకెంతకాలం ఇతరుల మీద బేస్ అవుతూ ఉంటారు? ఇంకెంతకాలం అనేకుల మీద మీరు డిపెండ్ అవుతారు? పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. ఆ మధ్యకాలంలో ఒక దెయ్యం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఆ పెద్ద పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తున్నా వెళ్ళలేదంట. ఆ పాస్టర్ గారికి పేరు దెయ్యాల స్పెషలిస్ట్. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే కొంతమంది పాస్టర్స్ కూడా కొన్నిటికే స్పెషలిస్టులను మనం చూస్తూ ఉన్నట్లుగా మరి ఆయన ఎక్కువగా దెయ్యాలు వెళ్ళగొడతా ఉంటాడు. ఇక దెయ్యాలు స్పెషలిస్ట్ అని పేరు పెట్టేశారు ఆ ఊరోళ్ళు. ఎలాంటి దెయ్యం వచ్చినా గిలగిలలాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది ఆ పెద్ద దెయ్యం వచ్చి ఆమె మీద వాలి పోవట్లేదంట, ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదంట. చివరికి కొన్నిసార్లు దెయ్యాల చేత కూడా మాట్లాడేస్తుంటారు పాస్టర్లు. ఆ కృపావరం వాళ్ళకే ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి చెప్పో వెళ్తావేలో చెప్పో, విచిత్రంగా మాట్లాడుతుంది దెయ్యం. అప్పుడు దెయ్యం అంటుందంట, నాది నాకు ఇచ్చేమనండి వెళ్ళిపోతాను అంటుందంట. నీదేముంది ఆవిడ దగ్గర? అదే సవరం నాది. దేవుడికి స్తోత్రం చెప్పండి. జుట్టు నాది, ఆవిడది కాదు. కొంతమంది వయసు పెరుగుతున్నా, జ్ఞానం పెరుగుతున్నా ఇంకేంటో మనకు అర్థం కాదు. అనవసరం కాదండి, ఉన్న జుట్టు చాలు, అది కొత్తిమీర కట్టలా ఉన్నా పర్లేదు. దేవుడికి స్తోత్రం. లేనిది మనం తగిలించుకోకూడదు. మనకి లేదు అది వద్దు, మనకున్నది చాలు, మనకు సొంతమైనవి చాలు. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ ఆరంభించునుగాక. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. పిల్లలు వింటున్నారా? ఓకే. ఇలాంటి పిల్లలు ఆడుకుంటా అనేక స్థలాలకు వెళ్తూ ఉంటారు. పెద్దోళ్ళు కూడా మరి పిల్లలతో కలిసి ఆడుకుంటారు. అదేంటో మనకు అర్థం కాదు. పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు, ఆ కాలువ దగ్గర ఏదో ఆడుకుంటుంటే ఓ పెద్ద ఆయన మరి ఏం గుర్తొచ్చిందో పిల్లలతో కలిసి ఆడదామని వెళ్ళి వాళ్ళతో ఆడి 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 కాల్లో పడ్డాడు. కాల్లో పడితే ఇలాంటి పెద్ద ఏమైనా చూసి ఆయన్ని జాగ్రత్తగా లిఫ్ట్ ఇచ్చి జాగ్రత్తగా పైకి లేద్దాం అనుకుని జుట్టు ఒకటే కనపడుతోంది, అలా జుట్టు అట్టుకున్నాడు.
అట్టుకుంటే సెట్టు అలా కూడా వచ్చేసింది. అది విగ్గు, అది సొంతం కాదు. సరే ఆ తర్వాత సరే జుట్టుడు వచ్చేసింది, చెయ్యి అయినా పట్టుకుందాం రమ్మో అనుకుంటే చెయ్యి అలా పట్టుకుని లేపుతా ఉన్నాడు. అది సొంతం కాదు, హ్యాండ్ అలా ఊడొచ్చేసింది. సరే అన్నిటికన్నా బలమైందేంటి? మాట్లాడండి అమ్మా, డాక్టర్స్ ఉన్నారు కదా, పళ్ళు డాక్టర్స్, చెప్పండి అమ్మా ఏది బలమైనవి? ఎవరితోనైనా పెట్టుకొచ్చేవి కానీ అవోయ్ ఈ పళ్ళు చాలా ప్రమాదం. దేనికన్నా ప్రమాదం లోపల ఉంది, అది ఇంకా ప్రమాదం. సరే పళ్ళు ఒకటి స్ట్రాంగ్గా ఉంటాయి అనుకుని పట్టుకుని అలా పట్టుకుని లేపుతున్నాడంట. సెట్టు వచ్చేసిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే తనది ఏది కాదు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, మీ జీవితంలో మీ లైఫ్లో తప్పకుండా మీరు సొంతం చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. బైబిల్లోంచి కొన్ని మాటలు, ఒక 4 సందర్భాలు మీకు చెప్తా. ఓకేనా? చదవండి. మన ప్రశ్న ఏమిటంటే, మనకు సొంతంగా ఉండవలసినవి ఏమిటి అనంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడతాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకొని ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట. ఒక్కసారి సొంతంగా సంపాదించుకుని ఆహారం భుజింపాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. చాలండి. ఇక్కడ దైవజనుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, మొదటి మాట సొంతముగా సంపాదన అనండి. గట్టిగా చెప్పాలి, మీ పక్కలతో చెప్పండి, సొంతంగా సంపాదన. వెరీ గుడ్. దేవుడు అంటారు పౌలు ద్వారా, సొంతంగా సంపాదించండి, అప్పుడు మీరు భోజనం చేయండి. పని చేయకుండా భోజనం చేయొద్దు. ఇది పౌలు సంఘానికి నేర్పించిన గొప్ప పాఠం. నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న మీరు చాలామంది యవనస్తుల గురించి ఈ మాటలు నేను చెప్తాను. ఇప్పటికే తల్లిదండ్రులు మీకోసం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నారు, కష్టపడ్డారు. మీరు మీ కాళ్ళ మీద నిలబడేటట్లుగా మిమ్మల్ని చదివించడం కొరకు వాళ్ళు కృషి చేశారు, మిమ్మల్ని పెంచారు, ఫీజులు కట్టారు. మీ కొరకు ఏ విధంగా సాక్రిఫైస్ చేయాలో తల్లి తండ్రి వాళ్ళ ఏ లోపం లేకుండా మీ కొరకు చేశారు, నో డౌట్. అయితే ఇప్పుడు నీకు ఒక 25 ఏళ్ల వయసు వచ్చింది, లేదా 30 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా తల్లిదండ్రుల మీద నువ్వు ఆధారపడకూడదు. సో పర్టికులర్గా చదువుకునే పిల్లలకి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఒక అన్నయ్యగా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీకు. నీకు బలం ఉంది, శక్తి ఉంది, 30 ఏళ్ల వయసు నీకు వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా నీకంటూ ఒక భవిష్యత్తు కొరకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్లుగా ఏదో ఒకటి నువ్వు ఏం చేయగలిగితే అదే. నీ జీవన ఆధారం ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే. నీకు డ్రాయింగ్ అంటే ఇష్టమా, ఆ వర్క్ చేయి. లేకపోతే పెయింటింగ్ అంటే ఇష్టమా, ఆ వర్క్ చేయి. డ్రైవింగ్ అంటే ఇష్టమా, ఆ వర్క్ చేయి. అసలు ఓఎన్జీసీ డ్యూటీలు అంటే ఇష్టమా, ఆ వర్క్ చేయి. లేకపోతే టీచర్ జాబ్ అంటే ఇష్టమా, అది చేయి. సో నీకు ఏది ఇంట్రెస్టో ఖాళీగా మాత్రం ఉండొద్దు, సొంతంగా సంపాదించు. ఆ సంపాదించినప్పుడు నీ సంపాదన విలువ, వస్తువు విలువ నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? అమ్మో, ఇది నేను కష్టపడి సంపాదించింది కాబట్టి ఈ వస్తువుని నేను చాలా భద్రంగా కాపాడుకోవాలని, అది బైక్ అయినా ఇంట్లో బీరువైనా ప్రతి దానిని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఒక తల్లి వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఎంత బాధపడుతుందంటే, ఎంత ఏడుస్తుందంటే వారి కొడుకుని బట్టి, అయ్యగారు వీడికి ఇంత వయసు వచ్చింది, ఇప్పటికీ నేనే వండి పెట్టాలి, టీ పెట్టడం రాదు, వంట చేసుకోవడం రాదు. సరే పోన్లే, ఒరే నీకు 40 ఏళ్ళ వయసు వచ్చినా నేనే వండి పెడతాను రా, నువ్వు ఏం చేయొద్దు, ఇంట్లో ఉన్నా పర్వాలేదు.
మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు. ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లో ఏ వస్తువు కొత్తది వాళ్ళ నాన్నగారు కొని తెచ్చినా 2 నిమిషాల్లో బదులు కొట్టేస్తాడంట. టీవీ బదులు కొట్టేశాడంట. ఇంట్లో కుర్చీలు ఎవరైనా వచ్చి కూర్చోడానికి కానీ కుర్చీలు అని తెస్తే కుర్చీలు పగలు కొట్టేస్తున్నాడంట. ఇంట్లో ఏ వస్తువు అయినా సరే కుదురుగా ఉంచాడట. ఆ తల్లి వాడిని గురించి ఎంత బాధపడుతుందంటే, వీడిని కన్నానే గనయ్యా ఎంత బాధ, మనశ్శాంతి లేదయ్యా. ఈరోజు చాలామంది పిల్లలు, ఎదుగొస్తున్న పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచన లేకుండా ఇంకా పేరెంట్స్ మీదే ఆధారపడే పిల్లలుగా మిగిలిపోతున్నారు. ఈరోజు ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నా ప్రార్థన, నువ్వు సొంతంగా ఏదో ఒకటి, ఒక 4 రూపాయలైనా ఏదో ఒకటి నువ్వు చేయగలిగి తప్పకుండా సొంతంగా సంపాదించడానికి ఇష్టపడు. దేవుడు నీ ప్రయాసకు తోడుంటాడు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. మేము చదువుకుంటున్నప్పుడు కూడా కష్టపడటమే మా అమ్మ మాకు నేర్పించింది. 45 రోజులు సెలవులు వస్తాయి చదువుకునే పిల్లలకి. సమ్మర్ అంతా హాలిడేస్. ఈ హాలిడేస్లో ఖాళీగా ఉండేవాళ్ళం కాదండి, ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. బొమ్మలు గీయటం అంటే, డ్రాయింగ్ పోటీలో చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఆర్ట్స్ నేర్చుకోవాలి, ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద బట్టల షాపులకి బోర్డులు రాస్తూ ఉండేవాడిని. టైలర్ షాప్కి రాస్తూ ఉండేవాడిని. నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏమిటంటే ఎవరి మీద ఆధారపడకూడదు. అలాగే ఇంట్లో ఫీజు కట్టాలన్నా ఇంట్లో అమ్మని అడిగేవాడిని కాదు, నాన్న అడిగేవాడిని కాదు. నేను కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి కట్టేవాడిని. ఇంకా ఏదో ఒకటి నేను కష్టపడిన కష్టార్జితంతో ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనాలి. అక్క కూడా అంతే. సెలవుల్లో ఖాళీగా ఉండేవారు కాదు. చదువు అయిపోయింది అది ఇంటి దగ్గర ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలనుకుని మేము ఏ స్కూల్లో చదివామో అదే స్కూల్లో వాలంటరీగా చేశారు అక్క. ఆ తర్వాత వాలంటరీ పోస్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి కావాలి, మళ్ళీ మాంటెసోరీ స్కూల్లో చేశారు. అలాగా ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా అయితే ఉండకూడదు. సొంతంగా ఏదో ఒకటి సంపాదించాలి, అది ఇంటికి ఉపయోగకరంగా ఉండాలి, కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలని అలా ప్రయాసపడుతూ వచ్చాం. సో దేవుని సేవకులుగా మేము ఆ ప్రారంభం నుంచి ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి దేవుని సహవాసంలో అంటుకట్టబడుతున్న మీరు కూడా అదే అనుభవాల్లో మీ తల్లిదండ్రులకు మీరు భారం అవ్వకుండా మీరు సొంతంగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఏమంటుంది? నీ చేతుల కష్టార్జితం. చెప్పండి. ఎవరి కష్టార్జితం? 128వ కీర్తన 2వ వచనం ఏమంటుంది? నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. అంటే నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వు కష్టపడాలి. అంటే నువ్వు కష్టపడితే ఆ డబ్బులు ఎలా వస్తున్నాయని నీకు అర్థమవుతుంది. నీ ఇంట్లో చాలామంది పిల్లలు ఏదైనా వస్తువు కావాలి, వాళ్ళకి సెల్ ఫోన్ కావాలి. పేరెంట్స్ కూడా నేను అంటాను, అడిగిన వెంటనే వస్తువు కొనిచ్చేయకండి. ఒరే నువ్వు ఎంతో కొంత చూసుకో, నేను ఎంతో కొంత చదువుతాను, అప్పుడు కొను. అప్పుడు ఆ వస్తువు ఎంత భద్రంగా కాపాడాలో వాడికి తెలుస్తుంది. లేదనుకోండి, కోపం వచ్చిందనుకోండి 4 ముక్కలు చేసేస్తాడు. బైక్ కూడా సొంతంగా ఏం కొనిచ్చేయకండి. అడిగాడు అనుకోండి, ఒరే నువ్వు కూడా ఎంతో దాయి, నేను నీకెంతో సహాయం చేస్తాను తండ్రిగా, కొనుక్కుంది కానీ టైం వస్తుంది కదా. కుమార్తెలు కూడా ల్యాప్టాప్ కావాలి, స్కూటీ కావాలి. నువ్వు కష్టపడకుండా కావాలని వాళ్ళని ఇమ్ము అని. జలగ కంటే 2 కూతుర్లు ఉన్నారంట. సొలొమోన్ అంటాడు, ఆ కూతుర్ల పేర్లు ఏంటంటే ఇమ్ము. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇమ్ము. మన మధ్యలో చాలామంది పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు. ఓ చెల్లి నేను మొన్న వారి ఇంటికి ప్రార్థనకి వెళ్తే చాలా సందర్భాల్లో ఆమె చెప్పినారు, కష్టపడి చదువుకున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడంట ఆ పాప 6 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చిందంట, దాచి. ఈరోజు పిల్లలు గురించి తల్లిదండ్రులు గుండెలు బాధ కలుగుతుంది. అరే వీళ్ళని చదివించాము, వీళ్ళు ఏంటి జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారా? నో ప్రాబ్లం.
కానీ మీ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా వాళ్ళని కొనండి అని మాత్రం పీడించవద్దు. సొంతంగా మీరు సంపాదించండి. ఆ వాల్యూ, ఆ విలువ మీకు తెలుస్తుంది. ప్రభు మిమ్మల్ని దీవెనకరంగా మార్చునుగాక. హిజ్కియాను గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 29వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం 29వ వాక్యం. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెలను మందల్ని పశువుల మందల్ని అతడు సంపాదించాను. దేవునికి స్తోత్రం. హిజ్కియా ఒక రాజే. ఆయన కష్టం చూడండి. పట్టణాలు, విస్తారమైన గొర్రెల మందలు అన్నీ సంపాదించారట. ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒకటి మనకంటూ ఒకటి ఉండాలి. మనమంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటట్లుగా. అది చిన్నదా పెద్దదా అని చూడకండి. ఫస్ట్ చిన్నగానే ఉంటుంది. మేము అద్దెంట్లో ఉండేటప్పుడు మా పక్కన ఒక అంకుల్ ఉండేవారు. వాచ్మెన్గా పనిచేస్తూ ఉండేవారు. ఒక సందర్భం వస్తే ఆ ఆంటీ గారు చెప్పిన మాట ఏమిటంటే, బాబు అంటే మా ప్రారంభ సేవ అప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే, బాబు అంకుల్కి వాచ్మెన్ డ్యూటీ వచ్చింది. అప్పుడు ప్రారంభం ఎక్కడో రాజుల దగ్గర చేశారు. అప్పుడు జీతం ఎంతో తెలుసా బాబు అన్న. నాకేం తెలియదు ఆంటీ అని. 120 రూపాయలు బాబు. అందరూ అన్నారు, నువ్వు ఎక్కడో 2 రోజులు కష్టపడితే వచ్చేస్తాయి. 120 రూపాయల కోసం నెలంతా నువ్వు వెళ్ళి వాచ్మెన్గా పనిచేయాలా? వద్దు, మానేసేయి అని అన్నారు. నేను కూడా మానేయమందాం అనుకున్నాను. వద్దు, అది గవర్నమెంట్ది కాబట్టి రేపో మాపో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా శాలరీ పెరుగుతుంది అని వద్దు, మానొద్దు. వెళ్ళి నైట్ పడుకోవడమే కదా, ఇక్కడ పడుకునేదేదో అక్కడికి వెళ్ళి పడుకుంటా, డబ్బులు వస్తాయి కదా అని అలా చేయమని చెప్పాను. దేవుని దయ ఉంది. ఆయన కూడా విసుక్కోకుండా కష్టమైన 20 సంవత్సరాల నుంచి అలా ప్రయాసపడుతూ వాచ్మెన్గా పనిచేశాడు. ఇప్పుడు జీతం 20,000 వస్తున్నాయి బాబా అన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే మీరు కూడా చాలా చోట్ల పనిచేసే స్థలాల్లో కొంతమందికి పిల్లలకి ఎలా ఆశ ఉంటుంది, అన్నయ్య నాకన్నీ ఒకసారే కొనేయాలనిపించేస్తుంది అన్నయ్య, కానీ జీతం తక్కువ అన్నయ్య. అందుకే తక్కువ ఎక్కువ అనవసరం. నువ్వు కష్టపడు, ప్రయాసపడు. నీ స్థితిని బట్టి దేవుడు చూసి ఇంకా మంచి ప్రమోషన్లోకి తీసుకెళ్తాడు. ఇక్కడ చదువుకున్న స్కూల్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రారంభ జీతాలు ఏమి పెద్దగా కాదు, తక్కువగానే. వాళ్ళ కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేశారు. జీతాల గురించి ఇది అది అనుకుని ఉన్నదాన్ని మానేసుకోకండి. ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దు. సొంతంగా సంపాదించడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. ప్రభు మిమ్మల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. కొంతమంది సోమరితనం పనిచేస్తూ ఉంటుంది. కొంతమందిలో సోమరుల్ని ఎప్పుడు దేవుడు వాడుకోడండి. కొంతమంది ఏమంటారంటే, తల్లిదండ్రులు చెప్తుంటారు, పాష గారండి వీడు ఏం చేయడండి, మీకు కూడా తీసుకెళ్ళిపోండి. నేను అంటాను, అసలు ఏం చేయలేనండి, దేవుడు ఏం వాడుకుంటాడు? సేవకు రావాలంటే అది చాలా పెద్ద డ్యూటీ. గవర్నమెంట్ డ్యూటీ అయితే పొద్దున్న 10 గంటల నుంచి 9 గంటల నుంచి సాయంకాలం అయిపోతుంది. రిటైర్మెంట్ ఉంటుంది మీకు. మాకు రిటైర్మెంట్ లేదు. 24 అవర్స్ డ్యూటీ. ఎప్పుడెక్కడ ఉంటామో తెలియదు. దేవుని పని అసలు సేవ అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పరిచర్య. అందరూ అభిమానిస్తారు, అభిమానించిన వాళ్ళే తిడతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అన్నీ భరించాలి. అన్ని పూల దండలే పడవు, అప్పుడప్పుడు చెప్పుల దండలు కూడా పడతా ఉంటాయి. తప్పదు, అలా మోసుకుని వెళ్ళిపోవటమే. సేవ అంటే అంత ఈజీ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏ పని లేదా సేవకి వెళ్ళిపోరా నువ్వు. కాదు, సేవ అంటే ఏంటో తెలుసా? కష్టపడి పని చేసిన వాళ్ళే పిలిచాడండి దేవుడు. మోషేని ఎలా పిలిచాడు చెప్పండి? మందలు కాస్తూ ఉండగా పిలిచాడు. ఆమెనండి.
దావీదుని ఎలా పిలిచాడు? గొర్రెల మందల్ని కాస్తూ ఉండగా బాధ్యతగా గొర్రె మంద తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పగించి వెళుతున్నప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా గొర్రెలు తీసుకెళ్ళి అప్పగించే బాధ్యత కలిగిన వాడిని పిలిచాడు. ఆమోసు గొర్రెల కాపరి, పశువుల కాపరి, పిలిచాడు. ఎలీషా 12 జతల ఎడ్లు అంటే ఒక ఆసామి, పిలిచాడు. పేతురు అప్పటికే వల వేసే ఆ పనిలో ఉన్నాడు, పిలిచాడు. అంటే సేవకి కూడా ఎవరు పడితే వాళ్ళని పిలవలేదు, పని చేస్తున్న వాళ్ళని పిలిచాడు. ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తప్పకుండా కష్టపడే వాళ్ళకి పని అప్పగిస్తాడు. సోమరోళిగా మాత్రం ఎవ్వరు ఉండొద్దు. మీరు సొంతంగా సంపాదించి మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి. ఆ ఆశీర్వాదం మీరు కన్నులతో చూసుదురుగాక. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సోమరోలు పోటీ పెట్టారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ పోటీ? సోమరోలు పోటీ. అందులో ఫస్ట్ సోమరోడితో చెప్పారంట, రే అక్కడ అరటిగెల ఉంది, తెచ్చుకుని తిను అన్నారంట. వాడంటాడు మొదట నిలబడి, అరటిగెలు నేను తెచ్చుకొని తింటే నేనెందుకు సోమరోడిని అవుతాను, తెచ్చి ఇవ్వండి. ఓహో, ఫస్ట్ వాడు బాగానే ఉన్నాడు. రెండోవాడు, ఒరే బాబు అక్కడ ఉంది తినరా, నోట్లో పెట్టండి. మూడోవాడు, తొక్క ఒలిసి ఇవ్వండి. నాలుగోవాడు అంటున్నాడు, నమిలి మింగేసి ఇవ్వండి అంటున్నాడంట. ఎంత సోమరోడో చూడండి. అలా ఉండకండి. ప్రారంభం ఎప్పుడూ కష్టంగానే ఉంటుందండి. సొంతంగా సంపాదించండి, అది మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రెండో మాటలోకి వెళ్ళిపోతున్నా. సెకండ్ వన్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 అనుకుంటా కదా, 3:12. ఇదివరకే నేను గెలిచి నేను 2:12 ఓకే. సెకండ్ 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేనప్పుడు కూడా, ఈ కాలంలో కూడా భయముతో వణుకుతో సొంత రక్షణ కాపాడుకోండి, కొనసాగించండి. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? రైట్. రెండవదిగా మనం గమనించినట్లయితే సొంత రక్షణ. ఒకటి, సొంతంగా సంపాదించు. అది కొంచెమైనా పర్లేదు, నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఆ కష్టం నీకు తెలుస్తుంది. రెండవది ఏంటంటే సొంత రక్షణ. దేవుడు నీకు ఇచ్చిన వాల్యుబుల్ రక్షణ. అదేంటో తెలుసా? సొంత రక్షణ. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, నేను లేనప్పుడే కాదు, నేనున్నప్పుడు మీరు ఎంతో భయంతో ఉన్నారు, నేనున్నప్పుడు మీరు ఎంతో వణుకుతో ఉంటున్నారు, నేను లేనప్పుడు కూడా ఇదే భయముతో వణుకుతో సొంత రక్షణ కొనసాగించండి. ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళంటే, పాస్టర్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతమైన భక్తి చేశారు వాళ్ళు. పాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మళ్ళా మామూలు అయిపోతూ ఉండేవారు. సంఘంలో చాలామంది కూడా పాస్టర్ గారు ఉంటే అమ్మో ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ప్రే చేయండి బాబు, డ్యూటీ వేసామనుకోండి, అమ్మ అన్నయ్య ఉన్నాడు, గబగబా ప్రార్థన చేస్తా. అన్న ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళారు, ఎవ్వరు లేరు, అమ్మ హ్యాపీగా యేసు రక్తమే జయం. అలా కాదు, మేము ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా. ఆదివారమే కాదు, మేము ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి ఉండలేం కదా. ఆదివారం వస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు మీరు అనేక స్థలాల్లో డ్యూటీలని, పనులని, ఫంక్షన్లని అనేక స్థలాలకు వెళుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా మీరు రక్షింపబడిన వారు కనుక మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగుతూనే ఉండాలి. రక్షణలో ఎదుగుతూనే ఉండాలి. నిర్మలమైన వాక్యాన్ని అపేక్షిస్తూనే ఉండాలి. అప్పుడు మీ ఆత్మీయ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళారనుకో, చందన బ్రదర్స్కి వెళ్ళారనుకోండి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ బోర్డు రాసి ఉంటుంది, మీ వస్తువులకు మీరే బాధ్యులు, మాకేం సంబంధం లేదు.
మీ వస్తువులకు మీరే బాధ్యులు. రక్షణ కూడా అదే. నువ్వు పొందుకున్న రక్షణ ఎంత అద్భుతంగా కొనసాగించబడుతుంది. రక్షణ పోగొట్టేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కీర్తనాకారుడు అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచే అంటే ఆల్రెడీ పోగొట్టేసుకున్నాడు. మరలా దయచే. ఈరోజు ఇక్కడ చాలామంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు కదా, రక్షింపబడిన ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈరోజు నీకు ఉంటుందా? రక్షింపబడిన ప్రారంభంలో దేవుని వాక్యం చదివే విధానం, మోకాళ్ళేసి ప్రార్థన చేసే విధానం, దైవ సన్నిధికి వచ్చే విధానం, అలాంటి ఆసక్తి నేటి దినాల్లో కనబడుతుందా అంటే క్వశ్చన్ మార్కే. రక్షణ ఆనందం ఎప్పుడు మనలో ఉండాలి. రక్షణ కాపాడుకుంటూనే ఉండాలి. ఈ రక్షణ అనేకులకి నువ్వు పొందుకున్న, నిజంగా నువ్వు రక్షింపబడి ఉంటే నీ ద్వారా 10 మంది రక్షింపబడాలి. ఆ రక్షణ కాపాడుకోవాలి. నువ్వు నీకొక్కరికి కాదు, జక్కయ్య ఒక్కడే రక్షణ వస్తే ఆ ఇంటికి అంతటికి వచ్చేసింది ఆ రక్షణ. చెరసాల నాయకుడు ఒక్కడు రక్షింపబడితే ఆ ఇంటి వాళ్ళందరికీ వచ్చింది రక్షణ. మరి నీ ఇంటిని గురించి ఆలోచించాలి రక్షణ. దైవజనుడిగా నా ప్రార్థన, ప్రతి వారి కుటుంబంలో ఈ రక్షణ ఆనందాన్ని నా దేవుడు దయచేయునుగాక. రక్షణ పోగొట్టుకోకుండా కాపాడుకునే కృప యేసు నామములో మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. రక్షణ ఎలా కొనసాగించాలో తెలుసండి. వాక్యంలో ఈ మాట చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదవండి. అక్కడ దైవజనుడైన పేతురు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన సమస్త దుష్టత్వము, సమస్త దూషణ, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని అన్ని మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలన వలన రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా చెప్పండి. రక్షణలో ఎదుగు నిమిత్తమై ఆ నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి. అంటే చాలామంది రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ కొనసాగించరు, రక్షణలో ఎదగరు. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా వారు పొందుకున్న రక్షణ ద్వారా ఒక్కళ్ళు కూడా ప్రభావితం కారు. వారు కుటుంబస్తులు రక్షణ గురించి ప్రయాసపడరు. ఈరోజు దైవజనుడిగా నా ప్రార్థన ఏమిటంటే, నీ సొంత రక్షణను కొనసాగించాలి. రక్షణలో ఎదగటం కొరకే నిర్మలమైన వాక్యాన్ని అపేక్షిస్తూ నీ రక్షణ ద్వారా అనేకులు రక్షించబడటానికి నువ్వు కారకుడు అవ్వాలి. ఇంట్లో నువ్వు ఒక్కడ రక్షింపబడ్డావు అనుకోండి, నీ రక్షణ ద్వారా నీ ఇంటి వాళ్ళు ప్రభువుని లోనికి రావటానికి నీ రక్షణ ప్రభావితం చూపాలి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వారొక్కరే రక్షింపబడికండగా ఆ రక్షణ ద్వారా అనేకుల్ని రక్షణలోకి నడిపించారు. ప్రభు సేవకునిగా నా ప్రార్థన, దేవుడు మీ ద్వారా అనేక కుటుంబాలని రక్షణలోనికి నడిపించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. సొంత రక్షణ కొనసాగించండి. దీన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒక సహోదరుడు దేవుడంటే ఎంతో వినయ భయభక్తులు కలిగి ఉంటాడు. ఒకసారి పెద్ద పాస్టర్ గారికి ఫోన్ చేశాడట, అయ్యా నా జీవితంలో జరగకూడని పెద్ద ఘోరం జరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెద్ద ఘోరం జరిగిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని. బాబు ఏంటయ్యా నీ జీవితంలో పెద్ద ఘోరం జరిగిపోయింది అంటే ఏం జరిగిపోయింది చెప్పు అని అంటే, ఏం లేదు అయ్యగారు, నేను ప్రార్థనకి వెళ్తూ ఉంటాను ఆదివారం, లేకపోతే నియమించిన కోడికలు ఉంటే పాల్గొంటూ ఉంటాను. సరే మంచిదే. వెళుతున్నప్పుడు నా బైక్ వేసుకుని వెళ్తూ ఉన్నాను. ఆ బైక్లో పౌచ్ ఉంటుంది కదా ఎదురుగుండగా, ఆ పౌచ్లో బైబిల్, పాటల పుస్తకాలు అన్నీ ఆ పౌచ్లో పెట్టుకుంటాను. వెళుతున్నప్పుడు సడన్గా నేను హడావుడిగా వెళ్ళిపోతున్నాను. అంతే జారిపోయి అది సరిగ్గా లేదు, చిరిగిపోయి ఉంది. ఆ పౌచ్లోనూ ఉన్న బైబిల్ కింద పడిపోయింది.
కింద పడిపోతే నేను గబగా వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాను. ఈ లోపల హడావుడిగా నా చక్రం ఎక్కేసింది. తర్వాత వెనకాల వాళ్ళు కూడా వచ్చేసారు. అయ్యో బైబిల్ కింద పడిపోయింది, బైబిల్ని నా చక్రం తొక్కేసిందని ఎంతో పశ్చాత్తాపంతో ఆయన బాధపడిపోతూ ఉన్నాడంట. వెంటనే పాస్టర్ గారు ఇలా అన్నారట, సరే బాబు, నీ బైబిల్ని నీ బైక్ తొక్కేసినందుకు చాలా బాధపడిపోతున్నావు కదా, చాలా బాధపడుతున్నావు కదా, మరి నీకు అప్పుడప్పుడు స్మోకింగ్, సిగరెట్ తాగే అలవాటు ఉంది కదా. ఉంది. మరి అప్పుడప్పుడు సిగరెట్ తాగుతున్నప్పుడల్లా నీవు ప్రభు యొక్క సిలువను తొక్కుతున్నట్లుగా, ప్రభు గాయాలు మరలా రేపుతూ నువ్వు రక్షింపబడి ఏ అలవాటు అయితే విడిచొచ్చావో మరలా అలవాటు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటే నీ రక్షణ కోల్పోయి ఉన్నావయ్యా. మరలా సిగరెట్ తాగుతున్నావు అంటే నిజంగా నీలో దైవ భయం లేదు. నువ్వు బైబిల్ కింద పడిపోయినందుకే, బైబిల్ని నీ చక్రం తొక్కేసినందుకే ఎంత బాధపడిపోతా ఉంటుంటే, ఇంతకన్నా నువ్వు చేసే క్రియలు, ఏ హ్యాబిట్ అయితే విడిచిపెట్టేసావో మరలా ఆ హ్యాబిట్కి అలవాటు పడిపోతున్నావో ఇది ఇంకా ప్రమాదకరమైంది. నువ్వు దీని గురించి ఏం ఆలోచించట్లేదా? కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడంట, మరలా చెప్తూ, ఇదిగో అప్పుడప్పుడు సిగరెట్తో పాటు స్మోకింగ్తో పాటు డ్రింకింగ్ కూడా చేసే అలవాటు ఉంది కదా నీకు, దీని గురించి పశ్చాత్తాపం రాలేదా? అతను కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తికి అర్థం అవ్వాలని చెప్పటానికి ఒక చిన్న ఆ సంఘంలో ఆయనకి, వాళ్ళు చాలా నమ్మకమైన విశ్వాసులే, కానీ స్నేహితులను బట్టి అలవాట్లను బట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోయిన వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ఒక చిన్న సందర్భాన్ని ఆయన సంఘానికి తెలియజేశాడంట. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ గారు వస్తే బాగుంటుంది. మీరు కెమెరామ్యాన్ బాబురా, నువ్వు కూడా రా. వెరీ గుడ్, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. నువ్వు పడుకోరా, నువ్వు నా దగ్గర కాదు, ఇలా ఇంటి దగ్గర ఎలా పడుకో. తొక్కరండి, తొక్కాలనిపిస్తుందా? ఈయన యేసుప్రభు అనుకోండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా బాబు యేసుబాబు, అప్పుడు ఆయన యేసుప్రభుని తొక్కుతావు నువ్వు? తొక్కన్నా? అరే, దేవుని పిల్లలకి ఆ భయం రావాలి. ఆమె చెప్పండి ఒకసారి, వెళ్ళిపో కట్టండి, వీళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ భయం రావాలి. అయ్యో బైబిల్ జారిపోయింది అంటేనే వెంటనే ఎంతో భయపడిపోతావు కదా. నువ్వు చేసే చిన్న చిన్న అలవాట్లు, అమ్మో ఇది నేను రక్షింపబడ్డాను కదా, ఇది నేను చేయకూడదు. అసలు రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసండి దేవుడు? లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చివరి లైన్లో ఉన్న మాట చూడండి. ఈ రక్షణ అనేది ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చివరి లైన్లో, మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవించుట కొరకే ఈ రక్షణ ఇచ్చాడు దేవుడు. 2 మాటలు ఉన్నాయి. రక్షణ నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? 1 పరిశుద్ధంగా, 2 నీతిగా, ఆయన్ని సేవించుట కొరకే ఈ రక్షణ నీకు ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రక్షింపబడ్డావు గనుక ఏదైనా నీలో ఉన్న ఆ అలవాటు మరలా గుర్తొస్తున్నప్పుడు, మానేసిన అలవాట్లు మరలా నీకు గుర్తు వస్తున్నప్పుడు అటువైపు వెళ్ళకుండగా, అమ్మో దేవుడు నాకు పరిశుద్ధంగా, దేవుడు నా జీవితాన్ని నీతిగా బ్రతకటానికి ఈ రక్షణ నాకు ఇచ్చాడు, దీన్ని నిజంగా నేను కాపాడుకోవాలి అనే భయం నీలోకి ఉంటే సొంత రక్షణ ఎప్పుడు నువ్వు కాపాడుకుంటావు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. యేసు నామములో కృప విస్తరించబడునుగాక. కొంతమంది రక్షణ సాక్ష్యాన్ని పోగొట్టేసుకుంటారు.
మీరు రక్షింపబడ్డారంటే మీ సాక్ష్యం ఎప్పుడు కూడా కాపాడబడతా ఉండాలి. కొంతమంది భార్యాభర్తల గురించి నేను ఇలా చెప్తా ఉంటాను. రక్షింపబడిన మీరు మీ పక్క వీధిలో లేదా మీరుంటున్న వీధిలో రక్షింపబడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఎదుట మీ రక్షణ సాక్ష్యం కాపాడబడతా ఉండాలి. ఎలాగో చెప్తాను చూడండి. మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు రక్షింపబడ్డారు, పిల్లలు కూడా రక్షింపబడ్డారు, ఫ్యామిలీ అంతా రక్షింపబడ్డారు. ప్రతి ఆదివారం మానకుండా రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. మంచిదే. కొంతమంది ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఎంత భక్తి చేస్తూ ఉంటారో అంతగా ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు. సమాధానం ఉండదు, రక్షణ సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే పిల్లల ఎదురుగుండగానే తిట్టుకుంటూ ఉంటారు. పిల్లలు ఎదురుగుండగా తిట్టుకుని మళ్ళీ సాయంకాలానికి సూర్యుడు అస్తమించే లోపల సమాధానం పడిపోవాలని అలాగ ఎదురు చూస్తా. ఇంకా పిల్లల మధ్యవర్తుల మాట, రే వాళ్ళ అమ్మ అంటుంది, మీ నాన్నని కూరకు డబ్బులు లేవు అడుగో, తీసుకొస్తాడు. పిల్లలు అనుకుంటూ ఉంటారు, మా నాన్న స్తుతులు బాగానే చెప్తాడు, బూతులు కూడా బాగానే తిడతాడు అనుకుంటాడు. రక్షణ సాక్ష్యం కాపాడుకోవాలండి. నీ సాక్ష్యం పాడవకూడదు. భయము వణుకు, అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు కదా, నేను ఒక తండ్రిని కదా, నా కుటుంబ యజమాని కదా అని ఎప్పటికప్పుడు దైవ భయం నీలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక. బైబిల్ ఏమంటుందో తెలుసా? మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షింపబడండి. అంటే రక్షింపబడిన వాళ్ళలో ఒక వేరుబాటు జీవితం అనేది కనబడాలి, స్పెషల్. అప్పుడే ఆ సొంత రక్షణ కాపాడబడుతుంది. రక్షింపబడి అన్నీ మామూలుగా ఉంటే, అన్ని ఆచారాల్లో పాల్గొంటే ఇక ఏది వేరుబాటు జీవితం. అలాగే దేవుని పిల్లలకు తగదు. ఎప్పుడు కూడా మీ ఆత్మీయ జీవితాలు ఆశీర్వాదకరంగానే మార్చబడునుగాక, దీవెనకరంగానే మార్చబడునుగాక. గుడ్. కొన్ని సందర్భాలు మీకు చెప్తా ఉంటారు. రక్షింపబడిన కుటుంబాల్లో కొంతమంది గతమంతా తవ్వుకుంటూ ఉంటారు. రక్షింపబడిన వాళ్ళే గతాన్ని మరలా తవ్వుకుంటూ ఉంటారు. ఒకసారి నువ్వు విడిచి వచ్చిన తర్వాత మరలా ఆ గతాన్ని తవ్వుకోకూడదు. స్నేహితులు నిన్ను రమ్మంటారు, వెళ్ళకూడదు. నీ సహవాసం వేరుగానే ఉండాలి. ఎందుకంటే 6 నెలలు వాళ్ళతో కలిస్తే వాళ్ళే వీళ్ళు అయిపోతారు. నీ స్నేహితులు కూడా రక్షింపబడిన అనుభవాలు, ఆత్మీయులైన వాళ్ళతోనే స్నేహం చేయాలి. ఒకసారి మేమందరం కుటుంబ ఆరాధన పెట్టుకున్నాం మందిరంలోనే. నేను, అక్క, తమ్ముడు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నప్పుడు కుటుంబ ఆరాధన పెట్టుకున్నాం. ఆ రోజు ఏ మీటింగ్ లేదు, మందిరంలోనే ప్రేయర్ చేసుకుంటున్నాం. ఇంచుమించు ఒక సరిగ్గా 2 సంవత్సరాలు అవుతుంది. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, అందరం ఉన్నాం క్యాంపస్లో, అందరం ఉన్నాం, సేవకులు అందరం ఉన్నాం, అక్క ఉంది, నేను, అందరం ప్రేయర్ చేసుకుంటున్నాం. సడన్గా అక్క ప్రార్థనలో ప్రేయర్ చేస్తా ఒక మాట చెప్పారు. ఆ మాట నన్ను ప్రభావితం చేసింది. ఆమె ప్రేయర్లో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎవరితో స్నేహం చేయొద్దు, ఎవరితో స్నేహం చేయొద్దు అని. నాకెవరు స్నేహితులు ఉంటారు? ఉంటే సేవకులే, అంతకుమించి నాకు స్నేహితులు ఎవరు ఉంటారు? మరలా నా మనసులో ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్క ప్రార్థనలో ఈ మాట చెప్పారు, ఎవరితో స్నేహం చేయొద్దు అన్నారు. నాకు అర్థం కాలేదు, మరలా చెప్పండి అంటే, ఏ సేవకులతో కూడా నీకు సహవాసం, స్నేహం వద్దు. నిన్ను పిలిచిన పిలుపు గొప్పది, దేవునితోనే నీ సహవాసం ఉండాలి, కానీ ఎవరితో నువ్వు స్నేహం చేయొద్దని 2 years బ్యాక్ నాకు చెప్పారు. కానీ నాకు అర్థం కాల. ఎక్కువగా నేను అనేకుల్ని మోడల్గా తీసుకుంటూ ఉండేవాడిని, కానీ నాకు అర్థం కాల. చాలా సందర్భాల్లో అక్క నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు, చెప్తా ఉండేవారు. తర్వాత స్నేహ బంధాలు ఎందుకు స్నేహం చేయొద్దు అన్నారో
ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల పరిమాణాన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది, అమ్మో అస్సలు దేవుడు మనకిచ్చిన రక్షణ చాలా వాల్యుబుల్, దాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరితో అయినా సరే హాయ్ అంటే హాయ్, ఎవరి పరిచర్య గురించి అయినా వందనాలంటే వందనాలు అంతే. సో దేవుడు నీకు పని ఇచ్చాడు కదా, ఆ పని మీదే దృష్టి పెట్టు. సో వీళ్ళలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి ఏమొద్దు, నిన్ను పిలిచిన పిలుపు గొప్పది. సో నువ్వు దేవుణ్ణే గోలుగా పెట్టుకో. పెద్ద పెద్ద సేవకులు కూడా కొన్ని సలహాలు చెప్తా ఉండేవారు, నాకు అర్థం కాలేదు అప్పుడు. సో ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, సొంత రక్షణ, దేవుడు మనల్ని పిలిచిన విధానం, ఆ పిలుపులోనే కాపాడుకుంటూ ఆ రక్షణ కొనసాగించుకుందాం. దేవుడు మనకి కృప అనుగ్రహించునుగాక. మూడో మాట చెప్తాను, థర్డ్ వన్, మూడవది పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్య భాగం చదవండి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగం. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఎవరమ్మా నల్లని దానని కొంచెం మరలా చెప్పక్క, పర్లా. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. అందులో నేను కూడా ఉన్నాను, ఏం బాధపడకండి అమ్మా. పాపం అందరూ పాపం చాలా మంది, నేను పొట్టుగా ఉన్నాను బాధపడేవాళ్ళు. కొంతమంది పొడవుగా ఉన్నా బాధే, ఎర్రగా ఉన్నా బాధే, నల్లగా ఉన్నా బాధే, ఏదైనా బాధే. మరి ఎంతో ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఒకసారి చదువుతుండమ్మా. నల్లని దానని నన్ను చిన్న చూపులు నల్లోని చిన్నగా చూడకండి, యేసు రక్తమే గ్యారంటీ కలర్, దేవుడికి స్తోత్రం. ఓకే, నేను ఎండ తగిలిన దానిని, నా సహోదరులు నా మీద కోపం ఉంచి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచారు. అయితే నా సొంత తోట అంటే సొంత సంఘం. ఆమేనండి, ఒకసారి గట్టిగా చెప్పాలి ఆమేన్. సొంత సంఘం ఒకటి ఉండాలి నీకు, సొంత తోట. పరమగీత గ్రంథకర్త చాలా జ్ఞాని సొలొమోను, షోలమితి అనే స్త్రీ. ఆమంటుంది, నేను నల్లని దానిని నన్ను చిన్న చూపు చూడకండి, ఎండ తగిలిన దానిని నేను. అంటే సూర్యుడు, నీతి సూర్యుడు కిరణాలు ఆమె మీద ఉదయించినప్పుడు ఆమె జీవితం ప్రకాశమానంగా మారింది. అయితే ఇక్కడ సొంత తోట, సొంత సంఘం, ప్రతి విశ్వాసికి కూడా ఒక సొంత కాపరి, సొంత సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. అది మీ జీవితాలను ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తుంది. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా సొంత సంఘం అంటే ఒక కాపరి, ఒక సంఘం, ఒక సహవాసం, ఒక ఆత్మీయ జీవితానికి ఎప్పుడు కూడా మనం అంటుకట్టబడి ఉండాలి. అందుకే చూడండి, చాలామంది విశ్వాసులు మన కుటుంబాల్లో, మన సంఘ బిడ్డల్లో ఎంత దూరం వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఆదివారం వచ్చినప్పటికీ ఖచ్చితంగా వచ్చి దేవుని మందిరంలో వాలిపోతూ ఉంటారు. నేను వాకిల్ గారు అనే ఒక ఊరు ప్రారంభంలో ఫస్ట్ విజిటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళు. మందిరం కట్టకముందు మధ్యలో కూటాలు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం, గృహ కూటాలు, స్తుతి కూటాలు ఏర్పడుతూ ఉండేవాళ్ళం. ఒక ఫ్యామిలీ మాకు పరిచయం అయ్యారు. మన చర్చి విశ్వాసులతో పాటు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రేయర్ సెల్స్ పెడతా ఉంటే వస్తూ ఉండేవారు. ఆయన విజయవాడ ప్రాంతంలో ఈ వర్క్ చేస్తూ ఉండేవాడు, కార్పెంటర్ వర్క్, వడ్ర మేస్త్రి పని చేస్తూ ఉండేవాడు. చాలా నమ్మకంగా పనిచేసేవాడు. ఓనర్ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశారన్నమాట ఆయన. అయితే ఆయన గురించి ఒకసారి మాట్లాడితే, ఏదో మీటింగ్లో నన్ను కలిశాడు ఆయన. నేను విజయవాడలో ఉంటానయ్యా, వారం వస్తూ ఉంటాను అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఎప్పుడెప్పుడు వస్తారయ్యా అంటే, శనివారం కల్లా వచ్చేస్తానయ్యా, శనివారం సాయంకాలం కల్లా వచ్చేస్తాను, ఆదివారం ఆరాధన చూసుకుంటాను, మరలా సోమవారం పొద్దున్నే ఫస్ట్ బస్కి బయలుదేరి వెళ్ళిపోతాను. నేనే అడిగాను ఆగలేక, మాట్లాడుతూ పెద్ద వయసు కదా అయ్యా, మీరు వయసులో పెద్దోళ్ళు, వారం విజయవాడ నుంచి రావటానికి అక్కడ చాలా చర్చెస్ ఉంటాయి కదా, వారం కాకుండా బల్లారాధనకు ఒకసారి రావచ్చు, కుదరదయ్యా, మాకంటూ ఒక సొంత సంఘం ఉంది, మేము కట్టుకున్నామయ్యా, మా చేతులతో ఆ మందిరాన్ని కట్టాం, మా సేవకులు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసతో ఆయన ఈ సేవను ప్రారంభించాడు. కనుక నేను ఎక్కడున్నా ఆదివారం వచ్చినప్పటికీ మా ఓనర్ గారు, కొన్నిసార్లు ఆదివారమే ఉండిపోవచ్చు కదా, వర్క్ ఉంది, నీకు డబల్ జీతం ఇస్తాను, కుదరదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. సో దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన విధానం ఎంత గొప్పగా ఉందంటే,
పిల్లలు ఉన్నారండి, పిల్లలు ముగ్గురిని దేవుడు వాళ్ళని ప్రయోజకులుగానే మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, దేవుడు మీకు అప్పగించిన పరిచయంలో సొంత తోట, సొంత సంఘం, సొంత కాపరి దేవుడు మనకిచ్చాడు. కలిగి ఉందాం, కాపాడుకుందాం. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయునుగాక. సో సొంత సంఘాన్ని గురించి ఒక మాట చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్య భాగం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని ఇలా రాయబడింది. ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద సొంతవాని దొడ్డి తెలుసు. గాడిద తమ సొంతవాని దొడ్డు తెలుసుకుంటుంది. ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా జనులు యోచింపకుండా ఉన్నారు. ఇక్కడ ఏమని రాశారు తెలుసా? ఎద్దు తన కామాందిని, తన యజమాని ఎవరో తెలుసు, అయితే గాడిదకి తన సొంత దొడ్డి ఏదో తెలుసు. ఈరోజు విశ్వాసులైన మీరు కూడా సొంత సంఘం, సొంత తోట. ఈ రోజుల్లో చాలామంది లైవ్ ఇస్తూ ఉన్నారు, మంచిది. చాలామంది, ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటుంటే చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, ప్రతి ఆదివారం మీరు మీ మొబైల్ అలా ఆన్ చేయాలి, కానీ బోల్డని లైవ్లు వస్తూ ఉంటాయి. అయితే మీకంటూ ఒక సొంత సంఘానికి ఆత్మీయంగా అంటుకట్టబడిన వారిగా ఉండాలి. ఈ రోజుల్లో విశ్వాసుల ఆత్మీయ స్థితి ఎలా మారిపోయిందంటే, ఆదివారం ఒక్కరోజు దేవుని సంఘానికి వస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు అనేకమైన లైవ్లు వింటా, చూస్తా, కనెక్ట్ అవుతా, మొత్తం చివరికి వీళ్ళు లైవ్కే పరిమితం అయిపోతూ ఉన్నారు. కాదండి, సంఘంతో నీకు ఒక అంటుకట్టబడిన అనుభవాలు ఉండాలి. లైవ్ అనేది దూరంలో ఉన్న వాళ్ళకి, అందుబాటులో లేని వాళ్ళకి, కానీ నీకంటూ ఒక సహవాసం, నీకంటూ ఒక కాపరి. సో సంఘానికి అంటుకట్టబడిన అనుభవాలు ఉండదు. గాడిదని గురించి చెప్తూ ఏమని రాశారంటే, సొంత దొడ్డే ఉంది ఆ గాడిదకి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా సొంత సంఘాన్ని కలిగి ఉండాలి. నీకు ఏ బాధ కలిగినా సేవకుడు వచ్చి నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు. నీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సంఘం ఒకటి ఉంది, నీ గురించి ప్రార్థన చేస్తారు. అసలు సంఘం అంటే, సంఘ కాపరి ఎలా ఉంటాడో తెలుసండి. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ కాపరికుండే ఆ మంచి లక్షణాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. స్తన్యములిచ్చే తల్లి తన సొంత బిడ్డల్ని గారవించినట్లు మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాం. ఒక కాపరి ఎలా ఉన్నాడో తెలుసా? 3 భాగాల్లో చెప్తున్నాడు. స్తన్యములిచ్చే తల్లి అంటే పాలిచ్చే తల్లి. కాపరి ఎలా ఉన్నాడో తెలుసా? పాలిచ్చే తల్లిగా ఉంది సంఘం. బిడ్డలని గారవిస్తూ ఉంది. అప్పుడప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న ఎత్తుకున్నా, వాళ్ళ మామయ్య ఎత్తుకున్నా, వాళ్ళ అత్తమ్మ ఎత్తుకున్నా ఎవరి దగ్గర ఉండరు. వాళ్ళ తల్లి ఒడి తగిలిన వెంటనే ఆ ఏడు పాగిపోతుంది. అంటే ఒక కాపరి ఎలా ఉన్నాడు తెలుసా? పాలు ఇచ్చేటట్లుగాను, అంటే వాక్యాన్ని పంచేవాడిగా, బాధ కలుగుతున్నప్పుడు అలాగ కౌగిల్లో తీసుకుని ఆదరించేటట్లుగా. 3వది చూస్తే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా ఉంది కదా, సాధువు అంటే సాత్వికమైన మనసు. సో ఈ విధంగా సంఘాన్ని ఒక కాపరి నడిపిస్తూ ఉన్నాడు. మేము మీ మధ్యలో అలా ఉన్నాము అని పౌలు చెప్తా ఉన్నాడు. సో ఎప్పుడు నీకే సమస్య వచ్చినా సంఘంతో పంచుకో, సహవాసంలో ఉండు. సంఘమే నీకు ఒక కంచిగా ఉంటుంది. సంఘ ప్రార్థన నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దుతుంది. ఆత్మీయ స్థితిలో ఎప్పుడు అంటుకట్టబడి ఉండు. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. ఆ దేవుని మందిరంలో నీకేదైనా పని అప్పగించారనుకోండి, అది సొంత పనిగా భావించు. ఇది దేవుడు నాకు అప్పగించిన సొంత సంఘం, ఇది దేవుడు మందిరంలో నాకు ఇచ్చిన గొప్ప బాధ్యతని
ఎంతో బాధ్యతగా తీసుకో. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని పని తర్వాత చేద్దాంలే, వాళ్ళ సొంత పనులన్నీ ముందు చేసుకుంటారు, దేవుడి పని తర్వాత చేద్దాంలని వాయిదా వేస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, పిల్లలు పరీక్షకి వెళ్తున్న వాళ్ళు ఉంటారు, 10th ఇంటర్మీడియట్, వాళ్ళు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. అయ్యగారు ఎగ్జామ్కి వెళ్తున్నాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, ప్రార్థన చేయండి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఆ తర్వాత పీజీ చేశారు, అయిపోయింది, తర్వాత అయిపోతారా, జాబ్, చదువు అయిపోయిన వాళ్ళు ఏంటి, జాబ్ రావాలి గారు, ప్రార్థన చేయండి. జాబ్ వచ్చిన తర్వాత అక్కడ అయిపోతారా ప్రార్థన, నెక్స్ట్ మాట్లాడండి అమ్మా, పెళ్ళి, ప్రభా పెళ్ళి అవ్వాలి తండ్రి, ఎక్కడున్న సంబంధం తీసుకొచ్చేయండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, మొత్తం మీద పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత అక్కడ తాగుతారా, మాట్లాడండి. పిల్లల తర్వాత మళ్ళా వాళ్ళని ఎల్కేజీలో జాయిన్ చేయాలా, ప్రభా ప్రార్థన, మళ్ళీ వాడు 10th రావాలి, ప్రార్థన, మళ్ళీ ఇంటర్, మళ్ళీ వాడికి పెళ్ళిళ్ళు, జీవితం అయిపోతుంది. కానీ దేవుడితో నువ్వు చేసుకున్న నిబంధన మాత్రం కొనసాగించట్లేదు. ఏదో ఒక అవసరతతో దేవుని దగ్గరికి వచ్చావు, నీ అవసరం తీర్చాడు. దేవుడు నీ అవసరం తీర్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలై ఆయన పని చేసుకుంటూ సహవాసంలో నువ్వు అంటు కట్టబడాలి. దేవుడి పని తర్వాత చేద్దాంలే అని అనుకోకూడదు. దేవుడి పని ముందు చేయి, సొంత పనిగా భావించు దేవుని పని. దేవుడు నీకు ఏదైనా దేవుని మందిరంలో పని ఇచ్చాడా, అది భాగ్యంగా భావించు. సొంత సంఘంలో అంటు కట్టబడు. ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరచునుగాక, బలపరచునుగాక. సొంత సంఘం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఒక తల్లి నెలకి, మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, నెలకి 4 ఆదివారాలు అయితే 4 ఆదివారాలు 4 సంఘాలకు వెళ్తుందట. ఆ విషయం పాస్టర్ గారు కూడా తెలియదు. 4 ఆదివారాలు అంటే ఫస్ట్ సర్వీస్లో, రెండో సర్వీస్లో ఎప్పుడో వస్తారు అనుకుంటారు. 4 ఆదివారాల్లో ఒక్క ఆదివారం ఒక్కొక్క సంఘానికి వెళ్తుందట. నెల వచ్చినప్పటికీ 4 సంఘాలు తిరిగి వస్తుంది. పాస్టర్ గారికి మాత్రం తెలియదు. ఒకసారి గమనించారంట, ఏంటి తల్లి మొదటి ఆదివారమే కనబడుతుంది, మిగిలిన ఆదివారాలు కనిపించట్లేదని. ఓ రోజు విజిటింగ్కి వెళ్ళినప్పుడు అడిగారంట పాస్టర్ గారు, అమ్మ మొదటి ఆదివారమే నువ్వు ప్రభు బల్లారాధనలోనే కనబడుతున్నావు, మిగిలిన 4 వారాలు కనిపించట్లేదని అంటే ఆ తల్లి చెప్పారంట, నన్ను అందరూ పిలుస్తున్నారండి సాక్ష్యం చెప్పడం కోసం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడికంట? అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అమ్మ నేను అందరూ పిలిస్తే నీ రక్షణ సాక్ష్యం, నీ స్వస్థత సాక్ష్యం మిగతా సమయంలో వెళ్ళి చెప్పండి. ఆదివారం నీకంటూ ఒక సంఘం ఉంది, సోమవారం నుంచి శుక్రవారం వరకు బోల్డన్ని కూటాలు జరుగుతూ ఉంటాయి, వెళ్ళి చెప్పండి. ఒక్కరైనా మార్పు చెంది ప్రభు దగ్గరికి వస్తారు. ఆదివారం మాత్రం ఈ సహవాసంలో అంటుకట్టబడి ఉండాలి కదా తల్లి అంటే, అలాగే పాస్టర్ గారు నాకు బిజీ అయిపోతుందండి, కుదరదండి, నేను ఫస్ట్ సర్వీస్లో ఫస్ట్ సండే మాత్రమే మీ దగ్గరికి రాగలుగుతానండి, మిగతా వారంలో నేను రాలేనండి అని ఓపెన్గా చెప్పేసిందంట తల్లి. సరేమో అని దైవజనుడు ఇంకా రాలేనప్పుడు మనం ఏం చేస్తామని ప్రభుకి అప్పగించుకుని అలా రోజులు గడిచిపోయినవి. ఆ తల్లి వయసు అయిపోయింది, మొత్తం మీద బకెట్ తన్నేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు బకెట్ తన్నేసిన తర్వాత సమాధి కార్యక్రమం చేయాలి, అంటే భూస్థాపన కార్యక్రమం చేయాలి. భూస్థాపన కార్యక్రమం చేయటం కొరకే సంఘం తరపున సంఘ విశ్వాసులు రావాలి. పాస్టర్ గారు ఒక పెట్టి తీసుకొచ్చి విశ్వాసులు తీసుకెళ్ళి ఆ బరియల్ కార్యక్రమం చేద్దామని రక్షింపబడిన ఈ తల్లి ఫస్ట్ ఆదివారం వస్తూ ఉండేది, సహవాసంలో అంటుకట్టబడుతుండేది, బలలో తీసుకుంటాం, చేతులు వేస్తూ ఉండేది. సర్లే అని అనుకుని ఆ విషయం తెలిసిన వెంటనే ఓ పెట్టి పంపించి ఆ కార్యక్రమం చేద్దామని వెళ్ళారంట. వెళితే 4 పాస్టర్లు వచ్చి ఉన్నారు అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 4, ఎందుకంటే ఆమె 2వ వారం వచ్చేవాటికి, 3వ వారం వచ్చేవాటికి, 4వ వారం వెళుతూ ఉండేది. 4 తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఈయన అనుకున్నారంట, ఆయన చేస్తాడులే వద్దులు అనుకుని ఆయన పెట్టి ఆయన అటుకుని వెళ్ళిపోయాడంట.
ఈ న్యాసాలు అడుగుని ఆయన పెట్టుకుని అడుగును, ఆయన న్యాసం మొత్తం నలుగురు పెట్టేట్టుకుని వెళ్ళిపోయారు. ఆవిడ అక్కడే ఉంది. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నేనంటాను, తాపీ మేస్తులు చూడండి, ఒకరు కట్టిన బిల్డింగు మరొకరు కట్టరు, ఒప్పుకోరు వాళ్ళు. ఒక యూనియన్ ఉంది. ఈరోజు ఆత్మీయులు సొంత సంఘం, దేవుడు నీకు ఇచ్చిన ఆ సంఘంలోనే అంటుకట్టబడు. నీకోసం ఒక తల్లి పిల్లలకి ఎలా పాలిస్తుందో సేవకుడు అలాగా నిర్మలమైన వాక్యాన్ని మీకోసం పంచుతూ ఉంటాడు. నీకు బాధ కలిగిన వెంటనే నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనుకోండి, అది అర్ధరాత్రి అయినా నీ దగ్గరికి వచ్చి హాస్పిటల్ అవసరమైతే ఆయన సమయం అంతా మానుకుని నీ దగ్గర ఉంటాడు. కాపరికి ఉండే లక్షణం అది. ఇంకా సొంత కాపరి ఎట్లా ఉంటాడంటే, అక్కడ చదివిన మాట ప్రకారంగా సాధువులై నీకు ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి సొంత సంఘం. నాకు బాగా గుర్తండి, ఈ స్థలం కొనేటప్పుడు ఒక తండ్రి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని అలా రోడ్డు మీద, అప్పుడు మనకు లోపల రావటానికి దారి కూడా లేదు. ఒరే బాబు, నేనున్నా లేకపోయినా అన్నయ్య అక్కడ సండే స్కూల్ కొరకు, మందిరం కొరకు వచ్చిన స్థలం కొన్నారు. రే బాబు, అది మన మందిరం, అది రోడ్డు మించే ఆ తండ్రి ఆ పిల్లలకు చూపించారట. పిల్లలు, మీరు ఆ అనుభవంలోకి, తల్లిదండ్రులు పిల్లలకి ఆ అనుభవం, రే బాబు మీకోసం వాళ్ళు ప్రార్థన చేశారా, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నారా, నేనున్న లేకపోయినా సేవకుల్ని తో ఉండు, పరిచయంలో ఉండు అని తల్లులు పిల్లల్ని సహవాసంలోకి నడిపించేవారుగా ఉండాలి. ఈ అనుభవంలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, ఇది హెచ్చరికతో కూడింది. చాలా కష్టం అనిపిస్తుంది చెప్పేటప్పుడు, వినేటప్పుడు కూడా కొంచెం బాధ ఉంటుంది, కానీ తప్పదు. ఓకేనా, చదువుదాం. 2 రిఫరెన్స్లు ఇస్తాను ఇందులో. 4వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5:22 నోట్ చేశారా? నెక్స్ట్, అండ్ ఒక్క నిమిషం అక్క, ఆ రిఫరెన్స్ రాసుకోండి. 2వ రిఫరెన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఓకే, ఈ 2 చదువుతారు, ఒకసారి విందాం. ఫస్ట్ ఎఫెసీ పత్రిక 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎఫెసీ పత్రికలు అయిపోయింది, ఇప్పుడు కొరింథీ పత్రికలకు వచ్చేసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలే, అయినను చారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. అమ్మో, ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. దీనికి నేను ఇలా పెట్టుకున్నాను పేరు, సొంత కుటుంబం అనండి. గట్టిగా చెప్పండి, మీ పక్కలతో చెప్పండి, చెవిలో గింగిరం అనిపోయినట్లు, సొంత కుటుంబం. ఆమేన్. ఆ మాట చదివినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. సొంత భార్య, సొంత భర్త అంటే అద్దె భార్యలు ఉంటారని అర్థం, అద్దె భర్తలు ఉంటారని అర్థం. ఇది కొంచెం హెచ్చరిక. పౌలు ఏమన్నాడు తెలుసా? జారత్వం జరుగుతున్నాయని ఈ సంగతి నేను విన్నాను. కొరింథీ సంగమా, మీకు సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. ఒకేలా స్త్రీని ముట్టకుండా ఉండాలనుకుంటున్నారా? అది మేలే. నాకులా ఉండాలనుకుంటున్నారా? అది మీకు మేలే. సమర్పణ చేసుకోవాలనుకున్నారా? మేలే. అయితే ఒకవేళ సమర్పణ లేకుండా ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారా? మీకంటూ ఒక సొంత భర్త, మీకంటూ ఒక సొంత భార్య ఉండాలి. అంటే సొంత కుటుంబం ఉండాలి, అద్దె కుటుంబాలు కాదు. ఇది చెప్పటానికి నాకు బాధగానే ఉంది, కానీ తప్పదు, చెప్పాలి. విశ్వాసుల కుటుంబాల్లో ఈ మాట మనస్ఫూర్తిగా రాసుకోండి. ఒకవేళ నువ్వు సొంత భర్త లేకుండా దైవ భక్తికి భిన్నంగా, వాక్యానికి విరోధంగా ఎన్నో అపవిత్రమైన కార్యాల్లో పాల్గొంటూ బైబిల్ పట్టుకుని ఒకవేళ దేవుని మందిరానికి రావచ్చేమో, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఒక లిస్ట్ ఇచ్చేశాడు. పరలోకానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరో ఒక లిస్ట్ ఇచ్చేశాడు. అందులో వీళ్ళు ఉన్నారు. విగ్రహారాధకులు, పిరుకోళ్ళు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు.
అందుకనే నీకంటూ ఒక సొంత కుటుంబం ఉండాలి. ఒక భర్త చాలు, ఒక భార్య చాలు. బైబిల్ దీనికి విరోధం, ఒప్పుకోదు. కానీ ఈరోజు ఆత్మీయులందరూ వాళ్ళ భ్రష్టత్వపు అనుభవంలోకి వెళ్ళిపోతున్నారండి. అందుకే నేను హెచ్చరికగా ఈ మాట చెప్తున్నాను, సొంత కుటుంబం నీకు ఉండాలి. ఆమెను చెప్పండి ఒకసారి. ఒకవేళ నువ్వు డెడికేషన్ చేసుకోవాలనుకున్నావా, అలాగా సమర్పించుకో, నో ప్రాబ్లం, అది ఎంతో ఉత్తమం. అయితే నీకు ఒక కుటుంబం కావాలనుకుంటున్నావా, సొంత కుటుంబం ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు కదా, తన రాజ్యాన్ని మీద అధికారం ఉంది కాబట్టి తన అధికారం ఎక్కడైనా చెల్లుతుంది అనుకుని తన మనసులోనికి ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది. వేరే పరాస్త్రీని చూసి ఆమెను మోహించి ఆమెతో కాపురం చేయాలనే మనసులోనికి ఆ ఆలోచన వచ్చింది. రాజు కదా ఏదైనా చేయగలడు. అయితే ఆ స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ, ఆ స్త్రీ గుణవతి అయిన భార్య. వెంటనే ఆ రాజుగారితో ఇలా మాట్లాడింది, రాజా, మీకున్న కోరిక మంచిదే మీ మట్టుకి, అయితే నేను కోరినట్లుగా కూడా మీరు చేయగలిగితే అప్పుడు చూద్దాం, నేను కోరినట్లు కూడా మీరు చేయాలి అన్నది. సరే ఏంటి చెప్పు, నీ కోరిక ఏంటి చెప్పు. మా ఇంటికి భోజనం చేయటానికి రెండయ్యా అని రాజుగారిని ఇన్వైట్ చేసింది ఆమె. సరే రాజుగారు వచ్చారు. అప్పటికే తన భర్త ఆ ఇంట్లోనే ఉన్నాడు. అన్నం పెట్టింది, ఒక విస్తరాకేసి ఆ విస్తరాకులో అన్నము, కూరలు, పప్పు, నెయ్యి అన్నీ వేసింది. భర్త భోజనం చేశాడు. భోజనం చేసి ఆ ప్రక్కన హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చున్నాడు. ఈ లోపల రాజుగారు వచ్చారు. వచ్చిన వెంటనే, ఇదిగో నాకు భోజనం పెడతానని పిలిచావు కదా, కోరినట్లుగా చేస్తానన్నావు కదా, వచ్చాను, నాకు భోజనం పెట్టు అని అంటే, కూర్చోండి అని కింద చాపేసింది. సరేలే, పిలిచారు కదా, చాపేశారు కదా అని కింద రాజుగారైనా కింద చాప మీద కూర్చున్నాడు. ఇప్పుడు తన భర్తకి ఏ విస్తరాకులైతే అన్నం పెట్టిందో, ఏ విస్తరాకు బాగా ఎంగిలి విస్తరాకు ఉందో, అదే ఎంగిలి విస్తరాకు తీసుకొచ్చి ఆ రాజుగారి కళ్ళ ముందు పెట్టి, అదే ఎంగిలి విస్తరాకులో అన్నం వడ్డించి, అదే ఎంగిలి విస్తరాకులో కూర, ఆ తర్వాత పచ్చడి, పప్పు, నెయ్యి అన్నీ వేసి తిను అన్నది. వెంటనే రాజుగారికి మండిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాలిపోయింది. నీ కన్ను దృష్టికి నేను ఎలా కనబడుతున్నాను? నేనేమన్నా అడుక్కునే వాళ్ళ కనబడుతున్నానా? నాకు ఆహారం లేక మీ ఇంటికి వచ్చానా? నా స్థానం ఏంటో తెలుసా? రాజుగారిని నేను. నాకు ఎంగిలి విస్తరాకులో అన్నం పెట్టిన అంత తినమంటావేంటి? వెంటనే జ్ఞానం కలిగిన స్త్రీ కదా, అయ్యా మీరు ఎంగిలి విస్తరాకునే తినడానికి మీ మనసు రాలేదు కదా, నేను ఆమెకి భర్తని, ఆమె భార్యని నేను. నా జీవితాన్ని మీరు ఎలా అనుభవించాలనుకుంటున్నారు? ఆయన నా భర్త, నేను ఆమెకి భార్యని. ఇక రాజుగారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. సమాధానం లేదు. వాస్తవంగా భర్త పేదోడే. రాజు ఏ చీర కావాలంటే ఆ చీర తీసుకొచ్చేస్తాడు. ఎక్కడ కూర్చోవంటే సింహాసనం ఇస్తాడు. అవసరమైతే రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాడు ఆమె కోసం. కానీ జ్ఞానం కలిగింది కాబట్టి పేదోడైనా లేనోడైనా ఆ భర్తతోనే కాపురం చేయటానికి ఆ స్త్రీ అంటు కట్టబడింది. ఉన్నారా ఇలాంటి స్త్రీలు? అడుగుతున్నాను. ఈ మాట కొంచెం మిమ్మల్ని హెచ్చరించినట్లుగానే ఉంటుంది. భర్తకు తెలియకుండా చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తించే భార్యలు ఉన్నారండి. భార్యకు తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే భర్తలు ఉన్నారండి. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. నీకంటూ ఒక సొంత కుటుంబం ఉండాలి. అలా ప్రవర్తించకూడదు. ఇంకా చెప్పుకోవాలంటే ఈమె భర్తకు తెలియకుండా ఎన్నైనా చేయొచ్చు, కానీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు కదండి. ఈ పేదోడి కన్నా రాజుగారు అన్నీ బాగా చూసుకుంటాడు. ఈ రోజున 4 డబ్బులుంటే చాలండి, భర్తను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు,
సొంత కుటుంబం. దేవునికి స్తోత్రం. సొంత ఫ్యామిలీ. నీ భార్యని గౌరవించు, నీ భర్తని గౌరవించు. దూరపు కొండలు ఎప్పుడు కూడా నునిపే. వాళ్ళ కన్నులకి అందంగా కనపడవచ్చు, అందం మోసం సౌందర్యం వ్యర్థం. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్యని గౌరవించు. వారి కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులని, ఇంటోళ్ళని, బంధువుల్ని అన్నీ వదులుకొని నువ్వే సర్వస్వం అనుకున్నప్పుడు ఆమెకు అన్యాయం జరగకూడదు. తప్పకుండా దేవుడు నీతో చెప్తున్నాడు, సొంత కుటుంబంగా అంటుకట్టబడు, యేసు నామములో కృప కుమ్మరించబడును గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు అడగవచ్చు, అన్నయ్య ఎందుకయ్యా అంతలా ఉండాలి అని అంటారా? ఒకే ఒక రిఫరెన్స్ చదివించేసి ముగిచ్చేస్తాను చూడండి. ఎందుకు మేము అపవిత్రంగా ప్రవర్తించకూడదు అని మీరు అంటున్నారు అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. 9వ వచనం చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను, అది పాపములో పొర్లాడుతున్న వాళ్ళైనా, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైన, దోషకులైన, దోచుకునేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకొరకే ఈ మాట ఇంత ఖచ్చితంగా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. మీ కుటుంబం మీరు కాపాడుకోండి. కన్నులకి రమ్యంగా కనపడే వాటి వైపు చూసి అలా ప్రవర్తించకండి. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. దేవుడు కృప మీ మీద నిలిచి ఉండునుగాక. నేను ముగిచేస్తూ ఉన్నాను. సొంత బావిలో నీళ్లు తాగు. సొంతమైనవి మనకు ఉండాలి. ఏవేవి సొంతమైనవి మనకు ఉండాలి, వేటిని మనం సొంతంగా సంపాదించుకోవాలో కొన్ని మాటలు మీకు చెప్పాను. చెప్పండి, 4 మాటలు నా వైపు చూసి చెప్పండి. 1, సొంతంగా కష్టపడి సంపాదించండి, మోసం చేసొద్దు. కష్టపడండి, 4 రూపాయలైనా పర్వాలేదు. నెంబర్ 2, సొంత రక్షణ భయంతో కొనసాగించండి. 3, నెంబర్ 3, సొంత సంఘాన్ని మీరు కలిగి ఉండండి. నెంబర్ 4, సొంత కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవించునుగాక. అందరూ